వరదలతో కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలు పెద్ద ఎత్తున నష్టపోయాయన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. వల్లూరుపాలెంలో పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారిని ఎమ్మెల్యే వర్కకుమార్, మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. ఆహార పదార్థాలపై వివరాలు ఆరా తీశారు. కంద, పసుపు పంటలు సాగు చేసిన రైతులు, కౌలు రైతులు బాగా నష్టపోయారన్నారు మంత్రి. పంట నష్టంపై అంచనా వేసి పరిహారం చెల్లిస్తామని తెలిపారు. అలాగే పాముల లంక, కాజ్వే నిర్మాణం పూర్తి చేస్తామన్నారు తెలిపారు. బుడమేరు నుంచి వరద వల్ల కానీ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో చాలా పెద్ద ఎత్తున నష్టపోయి అటు విజయవాడ పట్టణం మునక కొరిగితే ఇటు గతంలో ఎప్పుడు రానంత వరద కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్ నుంచి 11,50,000 దగ్గర మరి వరద నీటిని సముద్రంలో వదిలే భాగంలో మరి ఇటు తోటల వల్లూరు అలాగే మామూలు నియోజకవర్గం తోటల వల్లూరులో కానీ మధ్యలో ఉన్నటువంటి పాముల లంక అలాగే తోడేళ్ళ దిబ్బ ఇలా అనేక లంకలు దాదాపు 7-8 లంకల గ్రామాలు అలాగే అవినిగడ్డ ప్రాంతంలో అనేక లంక గ్రామాలు కూడా వరదకి ముప్పుకి బారిపడి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి క్యాంపుల్లో తీసుకొచ్చి గత 5 రోజులుగా వాళ్ళని కంటికి రెప్పలాగా అటు అధికారులు కానీ స్థానిక శాసనసభ్యులు వాళ్ళ కుమార్ రాజా గారు కానీ వాళ్ళని అన్నీ కూడా కావాల్సినటువంటి వసతులన్నీ కూడా కల్పిస్తాము. వచ్చిన వరద కానీ బుడమేరు నుంచి వరద వల్ల కానీ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో